సోదరులందరికీ నమస్తే అండి. నా పేరు మీరా హుసేన్ పాలడుగు. నేను సకాటకంలో సీనియర్ ఏరియా మేనేజర్గా పనిచేస్తున్నాను నీపీఎన్ తెలంగాణ. ఈరోజు డేట్ వచ్చేసి 10/3/2026. మనం రచ్చమల్లపాడు విలేజ్, వెల్దుర్తి మండలం, పల్నాడు జిల్లాలో ఉన్నామండి. మనం చూస్తున్న వెరైటీ సకాట కంపెనీ వారి న్యూ వెరైటీ రాయా 2282 అండి. ఈ రోజుకి ఒక కోత అయిపోయింది. 8 గంటలు కాయలు అమ్ముకోవడం జరిగింది ఫార్మరు. ఈ రోజుకి కూడా కాయలు ఎలా ఉంది, కాపు చిక్కదనం కానీ, కాయ క్వాలిటీ కానీ, మరియు పచ్చికాయ అనేది మనం డైరెక్ట్గా లైవ్లో మనం చూడొచ్చు. పచ్చికాయ గుత్తులు గుత్తులుగా కనబడుతుంది. పండుగాయ అయితే విపరీతంగా పండుగాయ ఉంది. ఎక్కడ చూసినా కూడా విపరీతమైన కాయ కాపు. పచ్చికాయ మరియు పండుగాయతో విపరీతంగా ఉందండి. ఇది సకాట కంపెనీ వారి రాయా 2282 వెరైటీ అండి. ఇది దయచేసి రైతు సోదరులు గమనించవచ్చు. హై ఈల్డర్ వెరైటీ అండి. ఇది డబుల్ పర్పస్, ఫ్రెష్కి వాడుకోవచ్చు, డ్రైకి వాడుకోవచ్చు. ఇది పైదా కూడా ఒకటే సైజ్ అండి. ఇది కింద నుంచి పైదాకా 4 కోతలు కోసినా కూడా సైజ్ అనేది ఒకటే మెయింటైన్ అవుతుంది జరుగుతుంది. చాలా మంచి సైజు. డ్రై చూసినా ఫ్రెష్ కాయ చూసినా కూడా యూనిఫామ్ సైజ్ అనేది మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇది సకాట కంపెనీ వారి రాయా న్యూ వెరైటీ అండి. మీరు ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా కాయ సుమారుగా చూస్తే చెట్టు 5 అడుగులు ఉందండి. 5 అడుగులు మీద ఈరోజు చూసిన మార్చి 10వ తారీఖు చూసినా కూడా ఫ్లవరింగ్, ఫ్రూట్ సెట్టింగ్ అనేది మీకు ఇంత నల్లి ప్రభావంలో కూడా సెట్టింగ్ అనేది ఎంత బాగుందో మీరు దయచేసి రీసోర్ గమనించవచ్చు. ఏ చెట్టు చూసినా, ఏ కొమ్మ చూసినా కూడా విపరీతంగా కాపు ఉందండి. 3 విధాలు ఒకసారి కాయ కోయడం అయిపోయిందండి. మళ్ళీ కాయలు పండు ఉన్నాయి, మళ్ళీ మీడియంగా ఉంది, మళ్ళీ ఫ్లవరింగ్ పూత అనేది 4 దఫాలుగా ఈ వెరైటీ అనేది మనకు కనబడడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.